హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి సండే కదండి. సండే అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో నాన్ వెజ్ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సండే స్పెషల్గా ఏదో ఒకటి చేస్తారు. అలానే ఈరోజు నేను ఇంట్లో వచ్చేసి చేపల కూర అయితే చేసేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేపను అయితే ముందుగా తీసేసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే నీచు వాటర్ కూడా ఏమీ లేకుండా హోల్స్ గిన్నెలో వేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లో వేసిన తర్వాత కర్రీ సరిపడా కారము, పసుపు, ఉప్పు, నూనె వేసి మొత్తం కలిపేసుకోవాలండి. ముందు మొత్తం ముక్కకి పట్టే విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిలో అయితే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చిని కూడా వేసి మొత్తం కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం చేపల కూర వచ్చేసి డిఫరెన్స్గా ట్రై చేస్తాము. కానీ ఎన్ని విధాలుగా చేసినా కానీ ఈ విధంగా చేస్తే దీనికి వచ్చిన టేస్ట్ ఏ చేపల కూర కూడా ఉండదండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో అంటే కర్రీ మొత్తం కలిపి పెడతాం కదండి, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని చెప్తున్నాను. అది కాకుండా దీనిలో చేపల కూర అంటే దీనిలో వచ్చేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, అదేవిధంగా మసాలా పౌడర్ని అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ కంటే అప్పటికప్పుడు చేసి ఫ్రెష్గా దంచి వేసిన మసాలా పౌడర్ వేయడం వల్ల అయితే కర్రీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అదే కాకుండా కర్రీ అనేది అస్సలు నీచు వాసన రాదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా మన వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే ఒక్కసారి మసాలా పౌడర్ని అయితే చేసి కర్రీలో యాడ్ చేసుకోండి. టేస్ట్తో పాటు నీచు వాసన అస్సలు రాదండి. చక్కగా ఈ విధంగా అయితే మనం చేసేసుకొని వేడివేడి రైస్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫైనల్గా వచ్చేసి దీనిలో కరివేపాకు, కొత్తిమీర వేసి దించేసుకోవాలి. సో మన వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.